ఓకే సార్ కొద్ది సైడ్ అయ్యాను సార్ ఫ్రేమ్ సార్ కొద్దిగా అదే ఉండండి అక్కడే ఉండండి స్వామి ఆ పక్క పోనా వెహికల్ ఉంది చూడు వచ్చేసాం సార్ ఒక సెకండ్ సార్ తారీఖు తిరుపతిలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బీబో శ్రీనివాస్ గారు సమర్పించు, అలాగే రాజీవ్ రెడ్డి గారు, మరి సాయిబాబా జాగర్లముడి గారు వాళ్ళు నిర్మిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం యొక్క పాటల ఆవిష్కరణ చేయడం జరిగింది నిన్న శ్రీవారి సన్నిధిలో తిరుపతిలో. మరి ఎవరికి తెలియని చరిత్ర ఎంతో తెలుసుకోవాల్సింది భావితరాలకు సంబంధించిన ఆ చిత్రం. ముఖ్యంగా ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబాలనంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లు అందరూ అన్నట్టు మనకంటూ ఒక దేశాన్ని ఇచ్చి మనకంటూ ఇది మన చరిత్ర అని చెప్పి భవిష్యత్తు ఇచ్చి ప్రపంచ పటంలో మన దేశానికి ఒక గుర్తింపునిచ్చి బిడ్డకు పరిచయం లేని పురిటి నొప్పుల పొడమి గర్భంలో కలిసిపోయిన మిగిలిపోయిన ఒక కానరాని భాస్కరుని గాథ గౌతమిపుత్ర శాతకర్ణి. సో భావితరాలకు ఇంతవరకు ఎవరు దాన్ని అటెంప్ట్ చేయలేదు. నాన్నగారు చేద్దాం అనుకున్న పాత్రని, అటువంటి అరుదైన పాత్రని మరి ఆయన చేయలేకపోవడం, ఆ అవకాశం నాకు దొరకడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. సరే, అలాగే ముఖ్యంగా స్వామివారికి ఆ చిత్రం ఆడాలి, బాగా ప్రాచుర్యం పొందాలి. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పినట్టు భావితరాలు వాడు తెలుసుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఆ సినిమాని ఆశీర్వదించమని, అలాగే తెలుగు జాతి ఎక్కడున్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడు నేను అనుకుంటున్నాం. జనవరి 12. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.